కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ ఒక మాట మాట్లాడుతున్నారు. చౌటలు దద్దమ్మలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నల్గొండ సభలో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఆయన ఒకటంటే మీరు రెండు అంటాం. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. మతి భ్రమించి మాట్లాడుతున్న మాటలుగా భావించాలి. ప్రజలు చిత్కరించి ఆయన భాషను చిత్కరించిండ్రు, ఆయన నియంతృత్వ పోకడును నిరాకరించిండ్రు. ఆయన యొక్క ప్రగతి భవన్లో గతంలో రారాజులాగా ఓ చక్రవర్తిలాగా పరిపాలించిన తీరును గమనించిండ్రు. గద్దరన్నకు అనుమతి ఇవ్వలేడు. వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఉన్న మహమూద్ అలీ పోతే కూడా రానివ్వలేరు. సచివాలయానికి పోదామంటే కూడా ఆంక్షలు. ఈరోజు ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసినటువంటి అనేక మనం చూసినాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా నియంత్రిత పోకళ్ళు కానీ మాటలు కానీ భాషను దృష్టిలో పెట్టుకుని ఆయన ఓడగొట్టా ఇంకా ఆయన బుద్ధి మారలేని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఏం పీకడానికి పోయినో అని చెప్పని అంటున్నటువంటి ఆయనను ప్రజలు పీకేసినది గమనిస్తలేడు. 2 నెలల క్రితం ఎన్నికల్లో ప్రజలు ఆయన పీకి పారేసారు. ఈరోజు ఆయన హయాంలో అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నాడు. ఓవైపు కృష్ణా జలాలకు తీరని అన్యాయం చేసినటువంటి వాళ్ళు 2020లోనే ఐండోరేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం. స్మితా సబర్వాల్ గారు 30 నాడు ఎలక్షన్ అయింది, 3 నాడు కౌంటింగ్, 1వ తారీఖు రాష్ట్ర ఉత్తర్వులు కూడా ఆల్రెడీ ఐండోర్ చేసినాం. దానికి అనుగుణంగా ఉన్నాం అనమాట. గతంలో ప్రభుత్వం 200 కోట్లు కూడా బడ్జెట్ పెట్టి కృష్ణా జలాలలో కూడా తీరని అన్యాయం ఆ ప్రాంతం చేసి అక్కడికి ఏదో పోరయాత్ర చేయడం అనడం. ఇటు కాళేశ్వరం అంటే మేము మా ముఖ్యమంత్రి గారు రమ్మంటుండు, నువ్వు అనుభవజ్ఞుడు, నీ సలహాలు సూచనలు రాడు. ఈరోజు ఇంత పెద్ద బిల్లు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నాను కోసం మా బీసీల కోసం అని అసలు ఈరోజు కూడా సభకు రాలేడు. ఈరోజు ఆయన యొక్క నైజాన్ని ప్రజలు గమనించారు. కాదు ఆయనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. ఆయనకు భవిష్యత్ తెలంగాణ ప్రజలకు గుర్తిస్తారని చెప్పనేది నేను అనుకోవడం లేదు. 50 రోజుల్లోనే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 50 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలను వేములవాడ నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరిగింది. దీని విషయంలో ఏం కామెంట్ చేస్తారు? 30 కోట్లు వేములవాడ నియోజకవర్గానికి ఒకేసారి రావడం అనేది దాదాపుగా బహుశా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు, గతంలో కూడా జరగలేదు. వీటీడీఏను ఏర్పాటు చేసింది 2016వ సంవత్సరంలో. దానికి ముఖ్యమంత్రి గారే చైర్పర్సన్. ఇప్పటి వరకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా వీటీడీఏ సభా సమావేశాన్ని జరపలేదు. అప్పుడే ఆ సమయంలో వైటీడీఏ కూడా వేసిండు. వైటీడీఏ ముందుకు సాగింది, వీటీడీ ఆగింది. గత 7-8 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఆందోళన చేసిన దిగిరాలి ప్రభుత్వం. మాకు ప్రజలు అధికారం ఇచ్చినాక రాజన్న భక్తులు అధికారం ఇచ్చిన తర్వాత 2 నెలలు కాకముందే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీఏ సమావేశాన్ని ఏర్పడేసి అభివృద్ధి కోసం వచ్చిన 20 కోట్లు వెనక్కి వెళ్ళినటువంటి డబ్బును తిరిగి ఇప్పించడమే కాకుండా అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా టెంపుల్ సిటీగా మార్చడానికి కోసం రోడ్ల ద్వారా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం, మురుగునీటిని మరి ఆ గుడి చెరువులోకి పోకుండా ఉండడానికి ఎస్టీపీ ద్వారా నిధులు ఇవ్వడం, కానీ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి రంగంలో కలిగోట సూరమ ప్రాజెక్టు, మరిపెల్లి రిజర్వాయర్ కానీ, లచ్చపెట్టి రిజర్వాయర్ కానీ, ఈరోజు నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా అనేక అంశాలు చెప్పారు. వాటి అన్నిటి కూడా నిధులు ఇవ్వడానికి కోసం కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోవడంలో ఏ ప్రభుత్వం నాకు సహకారం అందించడం ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇది ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇక బీసీల కోసం వచ్చినటువంటి యొక్క బిల్లును మాత్రం ఖచ్చితంగా స్వాగతించాల్సిందేనటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.